చీర్స్ చెప్పిన పరువు దీకు. ఇరవై ఏళ్ళైంది మందు కొట్టి, కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఇంకొంచెం సోడా పోయినా? వద్దు. రెగ్యులర్గా తాగుతావా? లేదు నాన్న, ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు. ఎడిక్ట్ అవ్వకు, ఒంటికి మంచిది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? మొహం వచ్చినట్టుంది. కొంచెం స్ట్రాంగ్ అయిన అమ్మాయి కదా. నేను అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు? మెల్లగా నేనే సెట్ అయ్యేవాడిని కదా. రోడ్డు మీద ఎంతో మంది అమ్మాయిలు తిరుగుతున్నారు నాన్న. అమ్మాయి అంటే దొక్కుతానా? వదిలేయి. లేదు నాన్న, నిన్ను చెయ్యెత్తి కొట్టిందే దనబ చంపి జైలుకెళ్ళిన తప్పులేదు. తన కొట్టింది ఏదో గందరగోళంలో చేయి తగిలింది. తన స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. నేను నా కొడుకు, ఇవాళ తండ్రి. లవ్ చెయ్యి అని ఎంట పడతా ఉంటే ఎవరికి మాత్రం కోపం రాదు? ఇదేంటి నువ్వు దానికి సపోర్ట్ చేస్తావు? మంచి పిల్లరా, చూస్తేనే తెలుస్తుంది. అదేంటి, ఏం తినవా? బిర్యానీ తెచ్చా. వద్దురా, చాలా ఏళ్ళ తర్వాత మందేశాను కదా, తల తిరుగుతుంది. పడుకుంటా. నానా నానా జాగ్రత్త. వదలరా, ముసలోనే అనుకుంటున్నావా? ఎప్పటికైనా మా ఊరు వెళ్తే పిల్లల్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సరే నువ్వు రా. ఈ వయసులో కూడా ఇలాంటి ఆశలు ఉన్నాయి. ఏరా, ఇంకా బాధగానే ఉందా? లేదు నాన్న, పాపం నా వల్లే కదా నీకెంత కష్టం. గణేష్, ఏంటి నాన్న? నా మీద చెయ్యి పడంగానే అంత కోపం తన్నుకొచ్చింది. ఈ నాన్న మీద అంత ప్రేమ ఉందేంట్రా నీకు? అదేంటి నాన్న అలా అడుగుతున్నావు? సరే చెప్పద్దు, వదిలే. అది కాదు నాన్న, సడన్ గా తెలియగడిగాను లేరా. వెళ్ళి పడుకో. పో. ఏంట్రా ఇంత పొద్దున్నే రమ్మన్నావు? నాన్నగారు చచ్చిపోయారా? నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఏంట్రా, ఎలా జరిగింది? తెలీదు. నిదట్లోనే